ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రారంభించుకుందాం ప్రార్థనతో. స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. మీ మహాప్రేమను బట్టి, దాయిని బట్టి మీ సన్నిధి ఇచ్చారు, అందుకు మీ స్తోత్రాలు. మీ వాక్యము నీ బిడ్డలు వినడానికి కృప చూపండి. వారి జీవితాల్లో వినే శక్తిని దయచేయండి. అంతరంగంలో మార్పు దయచేయండి. మీ వాక్యము ఎవరికి ఏ అవసరం ఉన్నదో వాక్యం ద్వారా అట్టి ఆత్మ అవసరాన్ని మీరు తీర్చి సత్య మార్గములో బిడ్డల్ని నడిపించి మీకు మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకొనమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించే చూడు. నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించే చూడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. పలుకరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే వారు లేక కుమిలిపోతున్నా. పలుకరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే వారు లేక కుమిలిపోతున్నా. కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసిన, కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసిన. ఎడబాయడు యేసు నిన్ను, దరి చేర్చును యేసు నిన్ను. ఎడబాయడు యేసు నిన్ను, దరి చేర్చును యేసు నిన్ను. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు.
మనసులోన శాంతి కరువై మదన పడుతున్నా, పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా, మనసులోన శాంతి కరువై మదన పడుతున్నా, పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా, భీతులెన్నో భ్రాంతులెన్నో సంతసమ్మును త్రుంచి వేసిన, భీతులెన్నో భ్రాంతులెన్నో సంతసమ్మును త్రుంచి వేసిన, ఎడబాయడు యేసు నిన్ను దారి చేర్చును, యేసు నిన్ను ఎడబాయడు, యేసు నిన్ను దారి చేర్చును, యేసు నిన్ను నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు, నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించే చూడు, నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించే చూడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్య భాగాన్ని విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకుందురు కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘమంతా కూడా ఏకముగా కూడి వచ్చి దేవుని సన్నిధిలో దేవునిని ఆరాధిస్తూ ఉంటారు. దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు కూడి వచ్చారు. సంఘమంతా ఏకంగా కూడి వచ్చారండి. సంఘమంతా ఆరాధన చేయడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి కూడి వచ్చారు. అందరూ కలిసి వచ్చారు, కూడుకొని ఉన్నారు దేవుని సన్నిధిలో. ఇలా సంఘమంతా ఏకముగా కూడి రావడం అనేది ఎంత మేలైనదంటే, ఆరాధనను, దేవుణ్ణి ఆరాధించడానికి వారు వచ్చారు. మరి దేవుణ్ణి ఆరాధించడానికి మందిరానికి వెళుతున్నావా సోదరి సోదరుడా? దేవుని సన్నిధికి వెళుతున్నావా? ఆరాధన, దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నావా? దైవ సన్నిధికి వెళుతూ ఉన్నావా? ఆరాధన లేకుండానే ఉన్నావా? ఆరాధన లేకుండా ఉంటే ఆత్మానందము పొందలేవు. ఆరాధనలో కూడి నీవు కూడా ఆరాధనలో కూడి ఉంటే ఆత్మ ఆనందాన్ని పొందుతావు సోదరి సోదరుడు. ఆరాధనకు కూడి రావడం వల్ల ఆత్మ ఆనందాన్ని పొందుతారు. మరి నీ ఆత్మకు ఆనందం కావాలి అనుకుంటే తప్పకుండా ఆరాధనకి కూడి రావాలను. మరి ఆరాధనలో చూడండి, కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే,
అక్కడ అంటున్నాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకు కూడి రావాలంటండి. ధ్యానించడానికంటే చూడండి, దేవుని ప్రసన్నతను చూడాలన్నా, ఆయన ఆలయములో చేరి ధ్యానించాలి అన్నా కూడి రావాలి. రండి, కలిసి దేవుని సన్నిధికి రండి, కూడి వచ్చి ఆయన ప్రసన్నతను చూడండి. ఆయన అనుగ్రహించే అనుగ్రహాన్ని పొందాలనుకుంటే, రెండవది ఆయన ఆలయములో ధ్యానించాలి అనుకుంటే తప్పకుండా కూడి రావాలి ఆరాధనకు. కనుక ఆరాధన నీ జీవితంలో లేదు అంటే చీకటి నీలో ఉన్నట్టే. ఆరాధన ఉంటే నీలో వెలుగు ఉంటుంది. ఆరాధనలో ఉన్నావంటే అది వెలుగు జీవితం. ఆరాధనలో లేకపోతే చీకటి జీవితం. ప్రేమనద్దవన బిడ్డలారా, కనుక దేవుడు ఆత్మ అయ్యున్నాడు కనుక మనం కూడా ఆ మహాదేవుణ్ణి ఆత్మతోనే ఆరాధించాలి, సత్యంతోనూ ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడినట్లుగా, కనుక దేవుడు ఆత్మ, ఆయన ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆయనను మనం ఆరాధించాలి అనుకుంటే తప్పకుండా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి రావాలి. ఆత్మతో ఆరాధించాలి, శరీరంతో ఆరాధించడం కాదు. మనం ఏదో అలవాటుగా ఆరాధించడం కాదు, ఆత్మతో ఆరాధించాలి. నీ ఆత్మను ప్రభువుకి సమర్పించుకొని ఆత్మతోనే ఆరాధించాలి. సత్యంతో ఆరాధించాలంటే యేసు ప్రభు వారే సత్యం గనుక ఆ సత్యమైన దేవుణ్ణి ఆరాధించండి. ఆ ఆరాధించడానికి కూడి రావాలి దేవుని సన్నిధికి. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంటే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి కూడి రావడం నేర్చుకోండి. కలిసి రండి, దేవుని సన్నిధిలో కూడుకోండి, ఆయన ఆరాధించండి. మీ జీవితానికి మేలు కలుగుతుంది. అందుకే దేవుని నామం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు పూజింప తగినది లేదా ఆరాధింప తగినది. ఆయన నామం స్తుతింప తగినది. అందుచేత ప్రేమను దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 113 3వ వచనంలో ఉన్నట్లుగా ఆయన నామము స్తుతింప తగిన నామం. మరి ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉన్నావా? స్తుతి పొందడానికి అర్హమైన నామం ఆయన నామం. ఆయన్ని స్తుతించడానికి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నువ్వు స్తుతించడానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఇక నీ సొంత పనులే, ఉదయం అయింది అంటే మరలా సూర్యోదయం అయిన తర్వాత సూర్యాస్తమయం అయ్యే వరకు కూడా నీ సొంత పనులే చేసుకుంటూ ఉంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుణ్ణి ఆరాధించలేని స్థితి. స్తుతింపదగిన వాడైన ఆయన స్తుతించండి, ఆయన ఆరాధించండి, ఆయనని పూజించి ఆయనని సేవించాలి. అందుకే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు అన్నాడు. ఇంకా దేవుని బిడ్డలారా, 135వ కీర్తన 2వ వచనం అంటున్నాడు, దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి. దేవుని మందిరములో నిలవాలి. అసలు ఆరాధనకి కూడి వస్తే దేవుని మందిరంలో నిలవాలి. వస్తారు మందిరానికి, కొందరు వెళ్ళిపోతూ ఉంటారు మధ్యలో. అలా మధ్యలో వెళ్ళిపోవడం వల్ల వారికి ఏమీ అర్థం కాదు, ఎలా ఆరాధన చేయాలో వారికి అర్థం కాదు.
వారు చేసే ఆరాధన ఆత్మతోనూ సత్యంతో చేసేదిగా ఉండదు మధ్యలో వెళ్ళిపోతే. కానీ కూడి వచ్చిన తర్వాత ఆయనను ఆరాధించడానికి మందిరంలో నిలవాలి, మందిరపు ఆవరణములలో నిలిచి ఉండాలంటే. ఎవరైనా సరే నేను నిలిచి ఉన్నాను దేవునిలో అనుకుంటే వాళ్ళు పడిపోకుండా చూసుకోవాలి, నిలవాలి. దేవుని సన్నిధిలో ఆరాధన పూర్తయ్యే వరకు నిలవాలండి, ఆరాధనలో ఉండాలి. ఆరాధనకు రావడం వెంటనే వెళ్ళిపోవడం కాదు, ఆరాధన పూర్తయ్యే వరకు ఆరాధనలో నిలిచి ఉండాలి. ఇలాంటి స్థిరమైన మనసు ఉండాలి దేవుని ఆరాధించడానికి. దేవుని మందిరానికి వచ్చిన వాడు ఆ మందిరములు ఆవరణములలో నిలిచి ఉండాలి. నిలవకపోతే ప్రతిఫలాన్ని పొందలేవు. నీవు నిలిచి ఉంటే తప్పకుండా ప్రతిఫలాన్ని పొందుతావు. అయితే దేవుని బిడ్డలారా, మీరు దేవుని సందులో నిలిచి ఉంటున్నారా? లేకపోతే లోకములోను వ్యర్థమైన కార్యాల దగ్గర నిలిచి ఉంటున్నారా? ఏ ఏ స్థలాల్లో నిలుస్తున్నారు? ఆరాధన సమయములో ఆరాధనకి కూడి వస్తున్నారా? మీరు మీ కుటుంబం కలిసి కూడి వస్తున్నారా? లేకపోతే ఎవరి దారి వారిదేనా? ఆరాధన లేని జీవితమేనా? ఆలోచించాలి సోదరి సోదరుడా. నీవు దేవుని సన్నిధికి కూడి రావాలి ఆరాధించడానికి. మందిర ఆవరణంలో నిలిచి ఉండాలి. ఓపిక కావాలండి. మందిర ఆవరణంలో నిలిచి ఉండాలంటే ఓపిక కావాలి. ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. దేవుని మందిర ఆవరణముల్లో దేవుని కొరకు ఆయన ఆరాధించేవారు అక్కడే నిలిచి ఉండాలి. అయ్యా, ఓపిక లేకపోతే నిలిచి ఉండలేదు. ఒక్క చోట కాసేపు కూడా ఉండలేని పరిస్థితి అంటే వాళ్ళు నిలవలేని స్థితిలో ఉన్నారు. లేదు, ప్రేమనొద్దామని బిడ్డలారా, నిలిచి ఉంటే ధన్యుడు అవుతావు. దేవుని మందిరములో నిలిచి ఉండి నీవు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావు అంటే నీవు ధన్యుడవే, ధన్యురాలవు. ప్రేమనొద్దామని బిడ్డలారా, కనుక మరి దేవుని మందిర ఆవరణంలో నిలుస్తున్నావా? అపవిత్రమైన స్థలాల్లో నిలుస్తున్నావా? ఎక్కడ నిలుస్తున్నావో నీవే ఆలోచించుకొని ఆరాధనకి నీవు నీ కుటుంబం అంతా కూడా, నీ పిల్లలు అందరూ కలిసి కూడి రండి దేవుని సన్నిధికి. అలా కూడి వస్తే ఆత్మ ఆనందాన్ని మీరు మీ కుటుంబం పొందుతారు. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఇంకా మరి దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14-15 వచనాల్లో చూస్తే వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచు ఉన్నారు. ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడి వచ్చారండి. స్త్రీలు, పురుషులున్నారు, స్త్రీలున్నారు, అందరూ కూడా దైవ సన్నిధికి కూడి వచ్చారండి. అందరూ కలిసి వచ్చారు, చక్కగా దేవుని సన్నిధికి వచ్చి కూడుకున్నారు. వారు ఎందుకు కూడుకున్నారయ్యా అంటే ప్రార్థన చేయడానికి. ప్రార్థనకి కూడి రావాలి. ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రాలేకపోతున్నారు. నీ కుటుంబంలో ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రాకపోవడం అనేది అంత మంచిది కాదు. కూడి రండి. మీరు మీ బిడ్డలు అందరూ ఆరాధనలో పాలు పంపులు పంచుకోవడానికి కూడి రావాలి. ప్రేమనొద్దామని బిడ్డలారా, అంతేకాదు ప్రార్థన చేయడానికి కూడా కూడి రావాలి. ప్రార్థన చేయడానికి కూడి రండి. ఇక్కడ 120 మంది ఉన్నారు. వాళ్ళు పురుషులు, స్త్రీలు, వాళ్ళందరూ కలిసి 120 మంది ఉంటే వాళ్ళందరూ కూడా ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనకు కూడి వచ్చారు. ప్రేమనొద్దామని బిడ్డలారా,
120 మంది కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ 120 మంది మీద దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించారు. వాళ్ళందరూ ఆత్మతో నింపబడ్డారు, ప్రార్థన చేస్తున్నారు. ఆత్మతో ప్రార్థన చేస్తున్నారు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, నీవు కూడా ప్రార్థనకు వచ్చినప్పుడు ఆత్మతో ప్రార్థన చేసే విధానాన్ని కూడా తెలుసుకోవాలి. మనస్సుతో ప్రార్థన చేసే విధానం ఉంది. ఈ రెండు కూడా నీవు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అందుకే ప్రేమన్న దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 62వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు, యెరూషలేమా నీ ప్రాకారముల మీద కావలి వారిని ఉంచి ఉన్నాను. యెరూషలేమా నీ ప్రాకారముల మీద కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినను పగలైనను, రాత్రైనా పగలైనా వారు మౌనంగా ఉండరు. వారు ప్రార్థన చేసేవారు. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. వారు కావలి కాస్తున్నారు, కాపలా కాస్తున్నారు. ఎవరికి కాపలా కాస్తున్నారు? వారి ప్రార్థన ద్వారా వారు కాపలా కాస్తున్నారు. ప్రార్థన వారు కావలి వారి వలె ప్రార్థన చేస్తున్నారు. నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి కాపుదల ఉండాలి అంటే ప్రార్థన ఎంతో అవసరం. అలాంటి ప్రార్థనా పరులు అవసరం. ప్రేమన్న దేవుని బిడ్డలారా, వారిని కావలి వారు అన్నారు. నీకోసం, నీ పిల్లల క్షేమం కోసం వారు చేసే ప్రార్థన కాపుదలగా ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని కావలి కాస్తుంది వారు చేసే ప్రార్థన. అలాంటి ప్రార్థనా పరులు కావాలి ప్రేమన్న దేవుని బిడ్డలారా. అలాంటి ప్రార్థనా పరులుగా మీరు సిద్ధపడాలి. ఈ సిద్ధపాటు నీకు ఉండాలంటే ప్రార్థనకు కూడి రావాలి. బిడ్డలందరూ కూడా ప్రార్థనకు కూడి రావాలి. అలా కూడి వస్తే ఈ ప్రార్థన అనుభవం వారిలోనికి వస్తుంది. కావలి వారిగా మార్పు చెందుతారు. ఇక వారు ప్రార్థనలు ఎదుటి వారిని, వారి కావలిగా ఉంటుంది ఎదుటి వారికి అని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ప్రేమన్న దేవుని బిడ్డలారా, అందుకే రాత్రి పగలని వారి ఆలస్యం చేయరు. రాత్రి పగలనుకొని వాళ్ళు ప్రార్థన మానరు. రాత్రి అయినా చేస్తారు, పగలైనా చేస్తారు. అన్ని వేళలా వాళ్ళు ప్రార్థన చేయడానికే ఆశపడుతూ ఉంటారు. నా ప్రేమన్న దేవుని బిడ్డలారా, చూడండి 16వ అధ్యాయం అపోస్తల కార్యములు 13వ వచనంలో చూస్తే, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటేమి. అపోస్తలుడైన పౌలు భక్తుడు, శీల భక్తుడు వాళ్ళు ఆదివారమున నదీ తీరాన్ని ఆరాధన జరుగుతుందని అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని కూడి వచ్చిన స్త్రీలతో ప్రసంగం చేస్తున్నాడు. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వారికి అందిస్తూ ఉన్నారు పౌలు భక్తుడు. ఇలా వారు కూడి వచ్చింది ఎందుకయ్యా అంటే ప్రార్థన చేయడానికి. ప్రార్థన అక్కడ జరుగుతుందని వాళ్ళందరూ కూడి వచ్చారండి. నా ప్రేమన్న దేవుని బిడ్డలారా, ప్రార్థనలో వారికి గొప్ప సంగతి ఏమిటంటే వాక్యం దొరికింది. ఆ ప్రార్థనలో వారికి వాక్యం దొరికింది. వారి జీవితాలకి ఆశీర్వాదం కలగడానికి ఆ ప్రార్థన ఎంతో సహాయపడింది. ప్రేమన్న దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 141 2వ వచనంలో చూస్తే, మరి నీ ప్రార్థన ఆ ప్రార్థనా పరుల ప్రార్థన వలె
ఎలా ఉండాలంట? ప్రార్థన, నీ ప్రార్థన ధూపములను 141వ కీర్తన 2వ వచనంలో ఉన్నట్లుగా నీ ప్రార్థన ధూపములను దేవుని సన్నిధికి చేరాలి. ప్రార్థనా పరులు చేసే ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతుంది గనుక నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి కాపుదలగా ఉంటుంది ప్రార్థనా పరులు చేసే ప్రార్థన. మరి నీవు కూడా ప్రార్థనా పరుడుగా మారాలి. నీ కుటుంబ క్షేమం కోసం, నీ కుటుంబం సుఖంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రార్థనకు కూడి రండి. గొప్ప కార్యాలని ప్రభు జరిగిస్తాడు. నీ ప్రార్థన ద్వారా, నీ ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, అందుకే ఆరాధనకు కూడి రండి, దేవుణ్ణి ఆరాధించండి. అలాగే ప్రార్థన చేయడానికి కూడి రండి, ప్రార్థనా పరులుగా మారండి. ప్రార్థనా పరులుగా ఉంటే మీ ప్రార్థన అనేక మంది జీవితాలకి కాపుదలగా ఉంటుంది, వారికి మేలు కలుగుతుంది. ప్రేమనద్దామని బిడ్డలారా, అందుకే ఇక 3వ సంగతి ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు గలవారు కూడి వస్తారండి. దేవుని యందు భయభక్తులు నీవు కలిగి ఉంటే కూడి రావాలి దేవుని సన్నిధికి. అయ్యా, నాకు ఆరాధనకు వెళ్ళడానికి లేదా ప్రార్థనకు వెళ్ళడానికి నాకు సమయం లేదు, చాలా పనులున్నాయి, నాకు కుదరదు అని నీవు అనుకుంటున్నావేమో. ప్రేమనద్దామని బిడ్డలారా, నీవు నీ కుటుంబం అంతా కూడి రావాలి ప్రార్థన చేయడానికి. దేవుని యందు భయభక్తులు కలిగిన మీరు కూడి రావాలి దేవుని సన్నిధికి. మీరు వెళ్ళండి, మేము వస్తాంలే వెనక అని సాకులు చెప్పేలా ఉండకూడదు. అందరూ కూడి రావాలి. నీ కుటుంబంతా, నీవు నీ కుటుంబంతా కూడి వస్తే దేవుని యందు భయభక్తులు కలిగిన మీరు కూడి రావడం వల్ల నిజముగా మీరు చేసే మీరు మాట్లాడుకునే మాటల్ని ఆయనే చెవియొగ్గి ఆలకిస్తాడు. ప్రేమనంతావని పెట్టారు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఎంత ధన్యత అండి! దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవుని సన్నిధికి కూడి వస్తే వారు మాట్లాడుకునే మాటల్ని ప్రభు విని వారికి సహాయం చేస్తాడండి. రెండవది 112వ కీర్తన 1వ వచనంలో ఉన్నట్లుగా, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందిస్తారు. దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే, భయభక్తులు కలిగి కూడి వస్తే దేవుని వాక్యం లేదా ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలను బట్టి నీవు అధికంగా ఆనందిస్తావు. వాక్యం వినే కొద్దీ నీ జీవితంలో ఆనందం కలుగుతుంది. ప్రేమనోద్దామని పెట్టారా, అందుకే దేవుని యందు భయభక్తులు కలిగిన వారులారా, మీరు దేవుని సందులో ఆనందించాలంటే కూడి రండి. కూడి వస్తే మీకు ఆనందం కలుగుతుంది. దేవుని సన్నిధికి వస్తే ఆనందం దొరుకుతుంది. ఆయన వాక్యాన్ని బట్టి ఆనందించండి, సంతోషించండి. లేదా ఆయన వాక్యం ఏంటంటే నీకు దుఃఖం కలుగుతుందా సోదరుడా, సోదరి? లేదా ఆనందం కలుగుతుందా? ఈ రెండిట్లో ఏది కలుగుతుందో నీవే ఆలోచన చేసుకో. ఆనందం కలుగుతుందంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి కూడి వచ్చావు. కానీ ఆనందం కలగడం లేదు అంటే దేవుని యందలి భయభక్తులు నీలో నుండి తొలగిపోయాయి. భయభక్తులు లేని జీవితంలో ఉన్నావేమో ఆలోచించుకో. ప్రేమనద్దామని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్నాడు 103వ కీర్తన 13వ వచనంలో అంటున్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు దేవుని సన్నిధికి కూడి వచ్చుట వలన వారి ఎడల దేవుడు జాలి పడుతున్నాడు. మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు గనుక కూడి రండి దేవుని సన్నిధికి.
దేవుడు మీ మీద జాలి పడతాడు. అసలు దేవుని సన్నిధికే రాకుండా మీ మీద దేవుడు జాలి చూపాలని ఎలా కోరుకుంటున్నారు ప్రేమన్న దేవుని బిడ్డలారా? నువ్వు దేవుని సన్నిధికి, దేవుని అందు భయభక్తులు కలిగిన మీరు దేవుని సన్నిధికి కూడి వస్తే దేవుడు మీ మీద జాలి పడతాడు. మీ మీద జాలిపడి మీ అవసరం ఏమిటో ఆయన తీరుస్తాడు ప్రేమన్న దేవుని బిడ్డలారా. అందుకే 73వ కీర్తన 24వ వచనంలో చూస్తే, నీ ఆలోచన చేత నువ్వు నడిపిస్తావు మమ్మల్ని, తరువాత మహిమలో నన్ను చేర్చుకుంటావు అంటున్నాడు దేవుని భక్తుడు. కావును దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా, దేవుని సన్నిధికి మీరు కూడి వస్తే దేవుడు తన ఆలోచన ఇచ్చి నీకు నడిపిస్తాడు. దేవుని ఆలోచన సదాకాలం ఉంటుంది. అలాంటి సదాకాలం ఉండే ఆయన ఆలోచన మీకు ఇచ్చి నడిపిస్తాడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా, కూడి రండి దేవుని సన్నిధికి. దేవుడు మీకు ఆయన ఆలోచనలు పుట్టిస్తాడు. ఆయన ఆలోచన ఎంతో శ్రేష్టమైనది. మరి మానవుని యొక్క ఆలోచన తాత్కాలికమైనది, అది శాశ్వతమైనది కాదు. ఆ ఆలోచన ద్వారా తలపెట్టే కార్యాలన్నీ కూడా జయాన్ని పొందలేవు. మానవుని యొక్క ఆలోచన ద్వారా తలపెట్టిన కార్యాలు మేలు పొందవు గాని, ఆశీర్వాదకరంగా ఉండవు గాని, దేవుడిచ్చే ఆలోచనను బట్టి నీవు కార్యాలు తలపెట్టి కార్యాలు జరిగిస్తూ ఉంటే జయాన్ని పొందుతావు, జయాన్ని చూస్తావు ప్రేమన్న దేవుని బిడ్డలారా. అందుకే కీర్తన 115, 13వ వచనంలో చూస్తే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా, కూడి రండి దేవుని సన్నిధికి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని చేత మీరు ఆశీర్వదించబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా, కూడి రండి దేవుని సన్నిధికి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదము తరగని ఆశీర్వాదంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉంటుంది ప్రేమన్న దేవుని బిడ్డలారా. అందుకే దేవుని సన్నిధి కంట 3వ విషయాన్ని విన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కూడి వస్తే దేవుని సన్నిధికి దేవుడు దేవుని వాక్యాన్ని బట్టి వారు ఆనందిస్తారు. రెండవది, దేవుని సన్నిధికి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు రావడం వల్ల వారిని చూచి దేవుడు వాళ్ళ మీదే జాలి పడుతున్నాడు. అంతేకాదు, దేవుని సన్నిధికి వచ్చేవారు, దేవుని యందు భయభక్తులు కలిగి కూడి వచ్చేవారులారా, మీరు కూడి వస్తే దేవుడు మిమ్మల్ని ఆయన ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. ఇక 4వ అంశం ఏమిటంటే సహవాసం. దేవుని సన్నిధికి మీరు సహవాసాన్ని కలిగి ఉండాలనుకుంటే దేవుని సన్నిధికి కూడి రండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో చూస్తే, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. సహవాసమందు నీవు సహవాసానికి కూడి వస్తే ఆయనతో సహవాసం చేస్తావు, నీ ఆత్మీయ జీవితములో కృపను పొందుకుంటావు ప్రేమన్న దేవుని బిడ్డలారా. కనుక సహవాసం, క్రీస్తు ప్రభువుతో నీవు సహవాసము చేయడానికి కూడి వస్తున్నావా, లేదా చెడ్డ సహవాసాలతో సహవాసం చేయడానికి, చెడ్డవారితో, దుష్ట కార్యాలు చేసేవారితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావా? ఒక్కసారి నీవు కూడా ఆలోచించుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలవబడ్డాడు అదే స్థితిలో క్రీస్తు ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి. ఒకళ్ళని పేదవాడై ఉండగా దేవుడు నిన్ను పిలిచాడు, నీవు దేవుని పిలుపును అందుకున్నావు గనుక
ఆ పిలుపుకు తగినట్లుగా నీవు పేదవాడైనా సరే ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి. సహవాసాన్ని కలిగి ఉండాలి. లేదు నేను గొప్పవాడైన తర్వాత మీతో సహవాసం చేస్తాను ప్రభువా అని నువ్వు అనుకుంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నటికీ ప్రభుతో సహవాసం చేయలేవు. నీ పేదరికము అడ్డు రాదు, లేదా నీ సంపన్న స్థితి దేవునితో సహవాసం చేయడానికి అడ్డు రాదు. నీవు ధైర్యం తెచ్చుకొని ప్రభుతో సహవాసం చేయాలి. ఆదాము హవ్వలు ఇద్దరు కూడా దేవునితో సహవాసం చేసేవారు. ఆయన దగ్గర కూర్చొని చక్కగా మాటలు చెప్పుకునేవారు. అలాంటి వారు దేవునితో సహవాసం చేసేవారు. ఆజ్ఞను అతిక్రమించగానే వారు సహవాసం చేయడానికి ప్రభు దగ్గరికి రాలేకపోయారు. ఆయన ఎదుటికి రాలేకపోయారు. జాగ్రత్త ప్రేమను వద్దామని బిడ్డలారా, ప్రభుతో సహవాసమును చేయడానికి, సహవాసం కలిగి ఉండడానికి కూడి రండి, కూడి రండి. అందుకే దేవుని బిడ్డలారా చూడండి, ఏ స్థితిలో నీవు పిలువబడితే ఆ స్థితిలో ప్రభుతో సహవాసానికి కూడి రావాలి. సహోదరులారా, మీరు ఏ స్థితిలో పిలువబడితే అదే స్థితిలో సహవాసం కావాలి. మెయిన్ ప్రభునందు సహవాసం కలిగి ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితోనూ ఉండాలి. మన సహవాసం తండ్రితోనూ ఉండాలి, కుమారుడైన యేసయ్యతో ఉండాలి. మరి నీవు సహవాసం కలిగి ఉన్నావా? ప్రభుతో యేసయ్యతో సహవాసం కలిగి ఉంటున్నావా? లేదా లోకంతో సహవాసము, వ్యర్థమైన కార్యాలతో సహవాసము, అపవిత్రమైన కార్యాలు చేసేవారితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావా? నీ సహవాసం క్రీస్తు ప్రభుతో ఉండాలి. నీవు క్రీస్తు ప్రభుతో సహవాసం చేస్తే నీవు ధన్యుడవుతావు. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుతావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. క్రీస్తు ప్రభుతో మీరు సహవాసం చేయాలని మిమ్మల్ని పిలిచాడు తండ్రి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆయనతో సహవాసం చేయడానికి. కూడి రండి ఆయనతో సహవాసాన్ని చేయడానికి. ఆయనతో సహవాసం చేయడానికి కూడి వస్తే నీ జీవితంలో గొప్ప నెమ్మదిని, శాంతిని, ఆనందాన్ని పొందుతావు. ప్రేమను దేవుని బిడ్డలారా, ఆయనతో సహవాసం కలిగి ఉంటే నిత్య రాజ్యములో చేరుతావు, పరలోక రాజ్యములో చేరుతావు, ఆశీర్వాదం పొందుతావు. కనుక ఆరాధన చేయడానికి కూడి రండి, ప్రార్థన చేయడానికి కూడి రండి. దేవునందు భయభక్తులు కలిగిన వారులారా కూడి రండి ఆయన సన్నిధికి. క్రీస్తు ప్రభుతో సహవాసం చేయడానికి కూడి రండి. ఇలా మీరు సహవాసం క్రీస్తు ప్రభుతో చేయడం మూలంగా అనేక ఆశీర్వాదాలు పొందుకుంటారు. మీ జీవితంలో దేవుని కృపను పొందడానికి దేవుడు తన సహాయం మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రం తండ్రి, సర్వశక్తిమంతుడా, జాలిగల తండ్రి, ఇంతవరకు నీ బిడ్డలు విన్న వాక్యము వారి హృదయాల్లో ముద్రించండి. వాక్య ప్రకారం నడిచి ఆశీర్వదించబడినట్లుగా బిడ్డలందరినీ సిద్ధం చేయండి. వారి జీవితాలను వెలిగించండి. వారి ఆత్మలను బలపరిచి నూతనపరిచి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్న యేసయ్య, మీ దయా కనికర బిడ్డలందరి మీద చూపి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.